దగ్గరకు వచ్చి కథ చెప్పించుకుంటారు కదా. అమ్మమ్మ మా కోసం కథ చెప్తావా? అవి కథలు కాదు నాన్న, వాళ్ళ జీవితాల్లో జరిగిన మంచి చెడు గురించి చెప్పి జాగ్రత్తలు చెప్తాను నాన్న. నిజమే చెప్తా, కథ కాదు నాన్న. అవునా, అలా అయితే మా కోసం కూడా నిజమైన కథ చెప్పావా ప్లీజ్ అమ్మమ్మ? ఏమి కథ చెప్పాలి? మన ఊరి దుర్గమ్మ కథ చెప్తా. మన పూర్వీకులు చెప్పిన కథ ఇది. మన ఊరు ప్రజలంతా వ్యవసాయం చేసి సంతోషంగా ఉండేవాళ్ళు. ఒకరికి ఒకరు ప్రేమగా కలిసి మెలిసి ఉండేవారు. కానీ ఊరిలో ఒకరోజు దుష్ట శక్తి గుర్తుకొచ్చింది. అప్పుడు ఊరంతా అల్లకల్లోలమైంది. గ్రామస్తులకు అప్పుడు ఏం చేయాలనో అర్థం కాలేదంట. అప్పుడు మన ఊరిలో దుర్గమ్మ మొట్టమొదటిసారి మన భూమిపై అడుగుపెట్టింది. దుర్గమ్మ రాకతో ఆ దుష్టశక్తి మాయమైపోయింది. అప్పుడే మన పూర్వీకులు దుర్గమ్మ అడుగుపెట్టిన చోటనే దుర్గమ్మ గుడి కట్టించారు. ఇప్పుడు మనం మొక్కుతున్న గుడే ఆ దుర్గమ్మ గుడి. అమ్మ, మళ్ళా భూతం వస్తే ఎలా? ఆ దుష్టశక్తిని అంతం చేసేందుకు మళ్ళీ ఆ దుర్గమ్మ వస్తుంది. ఏమైందిరా ఈడు పకోడీ ఏమంటే ఇంకా అటే పోయిడు. అగో వస్తున్నాడు. ఏమైందిరా, ఎంతసేపు రా నీకు రానికి? అవుదా అన్న, కోడిని పోయాలి, పకోడీ వేయాలి, ఎంత పని. తీకినవుతి అవురా, మీ ఇంట్లో కోళ్ళు లేవు కదరా? గదా, నేను నర్సయ్య తాత రాత్రికి అమ్మలే. అయినా బొక్కలే, నర్సయ్య తాతకి తెలిసిన పంచాయతీలకు ఇన్నే పిలుస్తాం. అంటే అన్న ఇందాక వస్తుంటే ఏం బ్రో ఇట్లా పోతున్నావు? మళ్ళీ లంగ పని చేస్తున్నావు? అట్లేం లేదే, ఎవరినన్నా రామన్నా కలదావుదామని చికెన్ పకోడీ తీసుకురామంటే చికెన్ పకోడీ తీసుకొని పోతున్నా. తాగురు తాగురు, ఇంకెవరు? ఏం పని చేత కాదు నీకు. సరే సరే కానీ కోళ్ళు ఎత్తుకోతున్నా, జాగ్రత్తగా ఉండే. సరే సరే సరే. ఏం లంగ పనులు ఇవి? కోడి కోసుక తిన్నందుకు 2 రోజులు నర్సయ్య బాయ్ కాడ పని చేయర్రా మీరు ముగ్గురు. నర్సయ్య కోడి ఎత్తుకొచ్చి పకోడీ గురించి నర్సయ్యకే చెప్తావారను? అమ్మ, ఊర్లో ఏ కోళ్ళు అయినా మన అంటారు రా బాయ్. అయినా ఊర్లో మనకన్నా లంగలు ఎవరు ఉన్నా? ఎప్పుడు లేనిది ఊళ్ళో దయ్యం కనిపిస్తుడేందే? అసలు ఏమైతుంది ఊళ్ళో? సింగానికి దయ్యం కనిపించిందంట. పెద్ద ఆవిడకి ఏమైనా చేయాలని చెప్పాలి. మన పూర్వీకులకు వచ్చిన సమస్య మళ్ళీ గుర్తుకొచ్చింది. దుష్టశక్తి మళ్ళీ వచ్చింది. ఈ నిమ్మకాయ 2 రోజుల వరకు ఎవరూ ముట్టుకోవద్దు. ఈ ముగ్గులో నుంచి గ్రామస్తులు నిమ్మకాయను ఎవరూ తీయకూడదు. ఈ నిమ్మకాయను తీస్తే ఈ దుష్టశక్తిని ఎవరూ ఆపలేరు. ఈ 2 రోజులు గ్రామస్తులు జాగ్రత్తగా ఉండండి. నేను కోడి ఎవరు తెమ్మన్నాడు, పంచాయతీలో ఎవరికి ఏమన్నాడు, అది లొల్లేంద్రా. అసలు నువ్వు కోడి ఏం తెచ్చినవురా? పకోడీ మీరే మేము పకోడీ తెమ్మన్నాం కానీ కోడిని ఏమన్నా అనరా? ఈడవడరా ముగ్గేసి గొప్ప మేడకుండా నిమ్మకాయ పెట్టిండు మధ్యలో. ఏదో చెడు జరగబోతుంది. దుష్టశక్తిని ఎవరూ ఆపలేరు. ఇప్పుడు మనందరినీ ఆ దుర్గమ్మే కాపాడాలి. ఎవడ్రా నిమ్మకాయ తీసింది ఊర్లా? ఈ నిమ్మకాయ తీసిన కొట్టి కొట్టి ఊళ్ళకి ఎలగొట్టాలి. నిమ్మకాయ తీసింది ఎవరు తీసినా ఇంకా నిమ్మకాయ అన్న అన్న లేరన్నా, అన్న రామన్న వర్ణన లేరన్నా, లేరన్నా అన్న లేరన్నా. ఏంద్రా పొద్దు పొద్దున్న నేను లొల్లి? అన్న వర్ణన నువ్వనలే అన్న.
అరే ఏమైందిరా నీకు పొద్దు పొద్దు సాగొడుతున్నావు నువ్వు? అన్నట్లుగా మన నిన్న రాత్రి తాగి అయిపోయింది ఇక అంతా అయిపోయింది. నాకు అడ్డం రాదు, అన్నకు పెళ్లి కాదు, అన్నకి ఇన్స్టాగ్రామ్ పోతుంది, మన ఊళ్ళకి వెళ్ళకూడదు. ఏయ్ వావరా బై, మనమే తీసిన మన ఊళ్ళో ఎవరికి తెలిసి ఉండదురా, మనకేం తెలియనట్టే ఉందాం. రే తీతోడా, నీ నోటి దూలతో అనుకో నేర్పినావు అనుకో, ఆ దయ్యం కాదు, నేనే నిన్ను చంపుతా. అన్న ఇదవా కానీ కలిపి రాదా కలదాము అని అంటాను అనుకున్నాను. పోదాం పండు. ఒరే నాన్న, నీకోసం కోడి కూర వండినరా, తిను. నాన్న, నా పానం బాగుంటలేదు, నువ్వు ఏదైనా పని చేసుకోవచ్చు కదా నాన్న, ఇంకొంచెం వేసుకోనన్నా. ఏది నీళ్ళు మనశాంతికి అన్నం కూడా తినేవా? అయినా ఊరికే నాకు అల్లమ్మ ఉండకు, నీ పానం బాగాలేదు నిజమే అయితే నువ్వు మంచిగా పడ్డా అయిపో. సోయి లేకుండా తాగుడేందో, కరెక్ట్ ఆ నిమ్మకాయ తన్నుడేందో ఏం అర్థమైతే లేదా అన్నా? అవురా, నువ్వు స్కూల్ పోయి బాగుపడేది లేదా రా? ఎప్పుడు చూసినా మాయమాట తిరుగుతావు. గట్ల స్కూల్ పోయి బాగుపడేది ఉంటే మీతో ఏం తిరుగుతాను? అవలేదా, నిమ్మకాయ తీసిందని మనమేం తెలిస్తే ఊళ్ళకి వెళ్ళిపోతాం. మామూలుగా మాకు లేదురా. ఏ ఊకో అన్న, ఒకటే నిమ్మకాయ అని వెళ్తున్నావు. వర్ణ ఒక 5 రూపాయలు అన్న నిమ్మకాయ తీసుకొచ్చి ఆ ముగ్గులో పెడతా. అరే నీకు దండం పెడతారా, ఊకే నిమ్మకాయ అని కట్టి ఎవరని తింటారు. ఏమో నిమ్మకాయ అంటారేం బ్రో? ఏం లేదన్నా, ఎండాకాలంగా నిమ్మరసం చేసుకుందామని నిమ్మకాయ గురించి మాట్లాడుతున్నాం. ఇట్లా ఖాళీ ఉండవా లేదని పని చేసుకుంటే అయిపోతుంది కదా బాయ్. బస్సాపురం గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఊర్లో పులి తిరుగుతుంది, గ్రామ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. నాన్న కాస్త నీళ్ళ కింద ఇంట్లో పెట్టిపోరా, కూలి పని పోయి కొద్దిగా పానం చేతనైతే లేదురా. ఎప్పుడు ఏదో ఒకటి ఇంకా ఏమరో అన్నతో ముచ్చట్లు పెడుతున్నావు. ఏం లే అన్న, ఊళ్ళకి పులి వచ్చింది, దుర్గమ్మ గుడి కావాలన్న సీసీ కెమెరాలో చూడడానికి పోతారంట. ఓ సీసీ కెమెరాలు చూస్తానికి పోతారంటనా? రే ఆ సీసీ కెమెరాలు చూస్తే నిమ్మకాయ తీసింది మనమేం తెలిసిపోతుందిరా. ఏదో ఒకటి అన్న, కళ్ళు తాగుదామా? అరే నీకు దండం పెడతారా, నువ్వు సపరేకుండు. గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ ఏదో ఒకటి వేసి కరెంట్ తీసేద్దామరా మనం. అరే నువ్వు పోయి అన్న వాళ్ళు ఏం చేస్తున్నావు చూసి మాకు చెప్పరా. అరే పారా మనం నువ్వేంద్రా గిరికి వచ్చినావు? ఏం లే అన్న, పులికి ఎన్ని కాలు ఉండే అని దున్నికి వచ్చిన. అన్నా వాళ్ళు ఇంకా లోపలి పోలే. నువ్వేంద్రా మళ్ళీ ఇడికి వచ్చినావు? నువ్వేగా నాడు ఏం జరిగిన అయిపోమన్నావు. ఆనే ఉండి ఫోన్ చేసి చెప్పొచ్చు గారా. అయినా నేను నీకు ఫోన్ చేయను. అరే ఎందుకురా, మొన్న ఛాయ్ల కానీ చెకొడ్లు వంపుదామని 5 రూపాయల కోసం స్కానర్ పెడితే నాకు ఫోన్ చేయకని తిట్టినావు. 5 రూపాయల కోసం ఫోన్ చేయకని తిడతావు అన్న. ఫోన్ చేయ, నేను ఈ ఇడికి వెళ్తాయి. ఫస్ట్ అన్న వాళ్ళు వీడియో కూడా ఇడుకో. ల్యాప్టాప్ సక్కర్ లేదు, కరెంట్ పోతే ల్యాప్టాప్ ఆఫ్ అయిపోతుంది. నువ్వు మళ్ళీ వచ్చినవేంద్రా, వీళ్ళని వీడియో ఇప్పుడు ఏం చేయాలి అన్న? స్టాచ్యూ ఏంద్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అయ్యో అసలు ఏం మాట్లాడుతున్నా, ఏం చేయాలి అన్న? ఇప్పుడు సిస్టమ్ లో మా అమ్మ నాన్న పెళ్లి వీడియో పెట్టకపోతే మీ ఇద్దరి మీద ఒట్టే. ఈ సీసీ కెమెరా దాంట్లో ఇవన్నీ ఎందుకు వస్తాయిరా? ఇంకా నడువురా నువ్వు. ఆ ఒట్టు క్యాన్సల్ కానీ మీ ఇద్దరి పింఛన్ మీద ఒట్టే. ఇచ్చిన మాకెందుకు ఇస్తారా? ఇంకా నడువురా నువ్వు. మేమే అనుకున్నాం గ్రామ పంచాయతీలో కూడా అట్రా కరెంట్ బిల్లు. మీ దాంట్లోనే ఎవరో తప్పదాగి నిమ్మకాయ తీసి అందుకే మనూరికి గది వచ్చింది. మమ్మల్ని అంటారే, మీ దాంట్లో తప్పదాగి మీరే ఎవరో. అమ్మా, నిమ్మకాయలు తీసుకునే వాళ్ళని కనిపెట్టలేకపోతున్నాం. అదే కాకుండా ఊళ్ళో పులి కూడా తిరుగుతుందమ్మా. కానీ ఆ నిమ్మకాయలు తీసిన వాళ్ళ మాత్రం వదిలేద్దామా, చచ్చే వరకు కొట్టైనా సరే ఊళ్ళో నుంచి వెళ్ళేద్దాం. మనకంటే ముందే నిమ్మకాయ తీసినందుకు వాళ్ళ ఇంట్లో అన్ని చెడులే జరుగుతాయి. ఆ దుష్టశక్తి సంగతి ఆ దుర్గమ్మే చూసుకుంటుంది. మామా అరే ఎటు పోయినావురా, ఇంట్లో ఉండవా? అరే అమ్మకు క్యాన్సర్ రా, ఇన్ని రోజులు నీకు చెప్పొద్దు అన్నది. ఉన్నది అది సరిపోదన్నట్టు కళ్ళు తిరిగి కింద పడ్డదిరా, ఇప్పుడేమో కాలు ఎరిగింది. అరే అమ్మని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోరా.
చిన్నప్పటి నుంచి అడిగినవన్నీ కొనివ్వలేదని మా అమ్మ మీద ఇప్పటిదాకా కోపం ఉండాను నాకు. కానీ అలా ఇట్లా మంచం మీద పడి ఉంటే తెలియకుండానే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి అన్న. అప్పుడప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు ఇంట్లో పుట్టినా అయిపో అనుకునేవాను అన్న. కానీ అమ్మ కొడుకు పుట్టి అదృష్టాన్ని కోల్పోయేవాడిని కాను నేను. ఎందుకన్నా వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రేమ నాకు అర్థం కాదు. ఇట్లా ఏమన్నా అయితేనే వాళ్ళు తెలియకుండా ఉన్న ప్రేమ అంతా ఇట్లా బయటపడుతుంది. మనం ఆ నిమ్మకాయ తీసినందుకే మనకి ఇట్లా అయిందన్న. చిన్నప్పటి నుంచి గావరంగా పెంచినావు, ఒక్క పని రాదు. ఇప్పుడు ఎట్లా చూసుకోవాలా నిన్ను? రే మీకు చెప్పలేదు కానీ చేద్దాకా వచ్చిన పంట పొలం కాలిపోయిందిరా. మీరేంద్రా ఇంత చీకట్లు వచ్చిర్రు? అన్నా నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నువ్వు నడిపిస్తలేవు కదా అన్న, అట్లనే సిటీకి కూడా పోదాం అనుకుంటున్నావు కదా? అవునరా, సిటీ పోయి పని చేసుకుందాం అనుకుంటున్నా. అదే అన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మేము నడిపించుకోవడం అన్న కొంచెం. ఇవన్నీ మీతోనేం కావురా అన్నా. జర చూడన్నా, అమ్మకు కూడా పానం కొంచెం బాగాలేదు అన్నా. ప్లీజ్ అన్న, నీకు నెలకింత ఇస్తాం కానీ ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న కొంచెం చూడన్నా కొంచెం అన్న. సరే ఎంతగానో అడుగుతురుగా నమ్మిస్తున్నా, ఇళ్ళనైతే లంగ పని చేయకుర్రా. వెతికే బంగారు లోకం అదిగో పదరా, రయ్యంటూ రంగుల రథమై ముందుకు పోరా. అనుకుంటే అవ్వనిదంటూ ఏముంటదిరా, ఆలోచన అంతో ఇంతో మంచే పదరా. బ్రతుకంతా కోరేదెప్పుడు మలుపే కదరా, నీ పయనంలో ఈ మలుపే గెలుపనుకోరా. ఒక్కసారి మారాలిరా, ఏ కొమ్మలో ఏ కాయున్నదో మొక్క చెట్టు కాక ముందు చెప్పేదెలా. కథలెప్పుడు మొదలే తెలియవుగా, కథలనిదే కథ మొదలవ్వదుగా. అందరికీ అందదుగా అవకాశం, అది అందుకోని పదరా. మన కోసమంటూ మిగిలిన మంచిని వదిలేటు వెళ్ళదురా. జీవితమే గెలిచిన ఆట, భయమెందుకురా. తడబడి నువ్వు నిలబడిపోతే అది ఆగదురా. ఏమైంది ఆగినావు? అదే పులి మునబాయి దిక్కే ఉందట, మన ఇద్దరం కాస్త భయంగా ఉంది. ఏం చేస్తామే, అటు దిక్కు మన ఇద్దరు బావులే ఉన్నాయి, మిగతా అన్ని వాళ్ళ బావులే ఉన్నాయి. ఏమైందా గాడాగిరు? ఏం లేదే బాయికాడి పోదామని, కాకపోతే ఇద్దరేం పోవాలంటే కాస్త భయంగా ఉంది. పోయి పోయి వాళ్ళని రమ్మంటారు. పొద్దున్న లేసి ఆలోలీలో కొట్టుకుంటారు, గీలి వేస్తారా? ఆయే మన బాయిలు ఇట్లా అడే ఉన్నాయిగా, పోయొద్దాం. చల్ గాలతో మనమేంద్రా పోయేది. ఆళ్ళోళ్ళు మనోళ్ళేందే, ఆ నిమ్మకాయ తీసినందుకు ఊర్లో పుర్లు తిరుగుతున్నందుకు ఊర్లో ఉన్నోళ్ళం అంతా ప్రాణాలు అచ్చేట్లో పట్టుకొని తిరుగుతున్నాం. అయినా ఆళ్ళోళ్ళ మనోళ్ళ అని గొడవ పడేది మన సమస్యల వరకే. బయట నుండి ఎప్పుడైతే సమస్య వచ్చిందో మనమంతా ఒకటై పోరాడాలి. మీరు రాకురే, నేను పోతా. అరే నిమ్మకాయ తీసింది మనమే అని పెద్ద ఆవిడ దగ్గర పోయి ఒప్పుకుందాం రా. అవునన్నా ఒప్పుకుందాము. ఇప్పుడు తీసినామని తెలిస్తే మననే ఇలా కొడతారు, కానీ వాళ్ళంతా వాళ్ళు తెలుసుకుంటే మన అమ్మ నాన్న కూడా ఊర్లోకి వెళ్ళి కొడతారు. అమ్మ ఆ రోజు తాగిన మత్తులో ఆ నిమ్మకాయ తీసింది మేమే అమ్మా. అవునా, అంతా మంచిగా జరిగింది. అయినా ఆ దుష్టశక్తి ఆ రోజే అంతమైపోయింది. నాకు ఈ మధ్య అర్థమైంది, అంతా దుర్గమ్మ మాయ. గ్రామస్తులకు నేను చెప్తా, ఇక మీరు వెళ్ళండి. నాకేం అర్థమైతే లేదురా, అసలు ఆ నిమ్మకాయ తీసినందుకే నా అమ్మకి అట్లా అయింది, పొలం కాలిపోయింది. సమస్య లేనప్పుడు ఇవన్నీ ఎందుకు జరిగినాయనా? అసలు ఏమైతుందిరా? అసలు ఏం ఆలోచిస్తున్నారు?
ఆ రోజు నిమ్మకాయ తీయడం వల్లనేగా చందుకి అమ్మ విలువ తెలిసింది. అమ్మకి అలా అవ్వడం పొలం కాలడం వల్లనేగా. ఏదో ఒక పని చేయాలనే ఆలోచనతో వ్యాపారం మొదలు పెట్టారుగా. మీరు ఆ నిమ్మకాయ తీయడం వల్లేగా ఎప్పుడు గొడవ పడే గ్రామ ప్రజలు కలిసిమెలిసి ఉన్నారుగా. అన్నింటికి మించి ఒక పసి ప్రాణాన్ని కాపాడారుగా. ఆ రోజు మీరు దొరకొద్దని కరెంటు తీసేశారు, కానీ అదే సమయంలో ఒక చిన్న బాబు కరెంటు వైరు ముట్టుకొని చనిపోయేవాడు. మీరే కాపాడారు. అసలు ఎవరు నువ్వు? అలా పులెక్కడిది? అసలు ఇవన్నీ నీకదే తెలుసు. ఆ పులి పంపించింది నేనే కదా. అన్న ఏదన్నా తను ఎటువైందన్నా? అసలు ఆ రోజు ఏమయ్యి ఉండొచ్చు అన్నా? వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే పదమతి క్షితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అమ్మ నడుస్తున్నవేంది ఇట్లనే? ఏమో నాన్న, ఒక పాప వచ్చింది. ఎవరెవరని అడిగితే ఏం మాట్లాడకుండా నవ్వి చెయ్యి పట్టుకుంది నాన్న. అంతే, అంతా నయమైపోయింది నాన్న. మళ్ళీ బయటకొచ్చి చూస్తే కనిపించలేదు నాన్న తను. అంతా దుర్గమ్మ మాయ.